ఈ వీడియోలో రెడ్ వన్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 2 or 3 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి సింపుల్ గా చెప్తా, ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ భయ్య. శాంటా క్లాస్ అయితే ఉంటాడు. క్రిస్మస్ ఈవ్ టైంకి శాంటా క్లాస్ ని కొంతమంది వ్యక్తులు అయితే కిడ్నాప్ చేయడం జరుగుద్ది. మరి ఎవరు కిడ్నాప్ చేశారు, మరి ఆయన కాపాడ్డారా లేదా, వీటి చుట్టూరు నడిచే స్టోరీ రెడ్ వన్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలి అనుకుంటే ఛానల్ ఓపెన్ చేయండి. అందులో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. 2024 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్ అని చెప్పి ప్లేలిస్ట్లు అయితే ఉంటాయి. ప్రత్యేకంగా సజెషన్స్ కోసం వీడియో పెట్టయితే మీ టైం వేస్ట్ చేయండి. ఒకసారి ఆ ప్లేలిస్ట్ చెక్ చేయండి. నచ్చితే ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఇట్ వాస్ ద ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎనీథింగ్. మరి సూపర్గా అయితే ఉండదు. టైం పాస్కి అయితే మంచిగా వర్త్ ఇట్ అని చెప్తాను నేను. చాలా రెగ్యులర్గా ఉంటుంది నాకు తెలుసు, అందుకే అటు సైడ్ ఫ్లాప్ అయింది అనుకుంటా. తీసుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంటుంది, కొన్ని ప్రొసీడింగ్స్ బాగానే ఉంటాయి, కొన్ని ఫన్ హ్యూమర్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా బాగానే వర్కౌట్ అవుతాయి అనమాట. మరి ఎందుకురా సూపర్గా లేదంటే చాలా రెగ్యులర్ ఉంటుంది భయ్య. అండ్ టోటల్ మూవీ అంతా కూడా ప్రిడిక్టబుల్ ఉంటుంది. న్యూ స్టఫ్ అయితే ఉండదు అనమాట. యాక్షన్ సీక్వెన్స్ కానీ థ్రిల్లర్ సీక్వెన్సెస్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. అంటే స్క్రీన్ ప్లే కూడా చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంటుంది. సో అందువల్ల పెద్దగా వర్కౌట్ అవ్వదు మూవీ. బట్ ఎంటర్టైన్ పర్పస్ కానీ టైం పాస్కి అయితే మాత్రం పర్ఫెక్ట్ మూవీ అని చెప్తా. మంచిగా టైం పాస్ అయిపోతుంది, మీకు పెద్ద ప్రాబ్లం ఏమనిపించదు. 2 hours కూడా బోర్ కొట్టదు అనమాట. డ్వేన్ జాన్సన్ అండ్ క్రిష్ ఈవెన్స్ ఇద్దరు పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. మెయిన్ క్రిష్ ఈవెన్స్ అయితే మంచి కామెడీ ఉంటుంది భయ్య ఆ రోల్ అయితే. అండ్ విజువల్స్ పరంగా కానీ నార్త్ పోల్ని చూపిస్తారనమాట. అది చాలా బాగా చూపించారు నార్త్ పోల్ని, విజువల్ అంటే టెక్నికల్ పరంగా. అండ్ అక్కడక్కడ 2-3 యాక్షన్ సీన్స్ అయితే భలే ఉంటాయి. తీసుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కొంచెం ఫిక్షనల్ స్టోరీ అయినా మంచిగా తీసుకున్నారు ఆ శాంటా క్లాస్ అన్న కాన్సెప్ట్ని. బట్ దాన్ని కొంచెం థ్రిల్లింగ్ వేలో ప్రజెంట్ చేసినా బాగుంది అనిపించింది. ప్యూర్గా వీళ్ళు ఎంటర్టైన్ పర్పస్ తీసినట్టు అయితే అనిపించింది. బట్ ఇంకొంచెం మంచిగా తీసుకోవచ్చు. క్లైమాక్స్ అయితే కొంచెం మంచిగా డిజైన్ చేసి ఉండొచ్చు. క్లైమాక్స్ని చాలా రెగ్యులర్గా ఎండ్ చేస్తారు. ఈజీగా అర్థమైపోతుంది ప్రెడిక్టబుల్గా. అది కొంచెం మంచిగా డిజైన్ చేసుకుని ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. కొంచెం మిస్ చేసుకున్నారు ఆపర్చునిటీ అన్న ఫీల్ అయితే వచ్చిందనమాట. మూవీ టైంపాస్కి చూద్దాం ఫ్యామిలీతో అనుకుంటే చూడొచ్చు భయ్య. బట్ ఒక్క అడల్ట్ సీన్ అయితే ఉంటుంది. అడల్ట్ సీన్ అంటే అదేం రొమాన్స్ సీన్ కాదు, చిన్న బిగినీ షార్ట్ అయితే ఉంటుంది అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్గా మూవీ అయితే ఫ్యామిలీతో చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ప్రైమ్ వీడియోలో ఉంది. గివ్ ఇట్ ఎ ట్రై. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి. ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.